ఓకే స్వామి. ఈరోజు నేను అవనిగడ్డకు వచ్చానండి. చూడండి స్వామి, ఈ రూమ్‌లో ఇది మాస్టర్ రూమ్ అండి వీరిది. ఇది మాస్టర్ బెడ్‌రూము. ఈ మాస్టర్ బెడ్‌రూమ్‌లో 2 విండోస్ ఇచ్చారు. ఇది ఇమ్మీడియేట్‌గా నైరుతి పిల్లర్ పక్కనే విండో వచ్చిందండి. ఈ నైరుతి పిల్లర్ పక్కనే విండో వచ్చింది. ఇలా రావడం వల్ల నైరుతి దోషం ఏర్పడుతుందండి ఇమ్మీడియేట్‌గా. పైగా అక్కడ కూడా విండో ఉందండి. వాస్తవానికి ఇది 10 డిగ్రీస్ టిల్ట్ అయి ఉంది. అప్పుడు ఏమైంది అంటే ఇక్కడి నుంచి వచ్చినటువంటి పడమర నైరుతి, దక్షిణ నైరుతి అక్కడి దాకా వచ్చిందండి. అంటే ఈ 2 కిటికీలు నైరుతిలో పడ్డాయి. ఈ 2 నైరుతిలో పడ్డాయి. అంటే ఆ కిటికీ తీసేయాల్సిందే, ఈ కిటికీ తీసేయాల్సిందే. ఆ కిటికీ మీద వెంటిలేటర్ పెట్టుకోండి. అంటే 80% వాల్‌తో పెట్టి పైన 20% మీరు ఎప్పుడైతే వెంటిలేటర్ పెడతారో 80% దోషం మాత్రం పోతుంది స్వామి. ఎందుకంటే వెంటిలేషన్ కావాలి. లేదు అనుకుంటే ఈ యొక్క విండోనే తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మాస్టర్ బెడ్‌రూమ్ నుంచి ఇటువైపు మీరు డోర్ ఇచ్చారు కదా! ఇది కూడా మైనస్ అండి. ఎప్పుడు కూడా మాస్టర్ బెడ్‌రూమ్ నుంచి డోర్ ఇటువైపు ఇవ్వడానికి వీల్లేదు, అటువైపు ఇవ్వడానికి వీల్లేదు. ఇది నీచమైన స్థానంలో పడింది. ఇలా పడడం వల్ల నెగెటివ్ ఫలితాలుంటాయి. అందుకే ఆ కిటికీ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టడం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఇటువైపు నుంచి ఇటు నడవకూడదు. పైగా వీరేం చేశారంటే రాజు ఇటు ఇమ్మీడియేట్‌గా ఇటు నుంచి డోర్ తీసుకొని పడమర నైరుతిలో ఇక్కడ వాష్‌రూమ్ ఇచ్చారు చూడండి. వాష్‌రూమ్ అంటే ఇది పుండు మీద కారం చల్లినట్టు, పుండు మీద కారం చల్లినట్టు. అందుకని వాష్‌రూమ్ తీసేసేయండి. ఈ డోర్‌ను క్లోజ్ చేసుకొని ఇక్కడ విండో పెట్టుకోండి. పైగా అటువైపున్న 2 విండోలు క్లోజ్ చేసుకొని, ఆ విండో కంప్లీట్ క్లోజ్ చేయండి. అది క్లోజ్ చేసి, ఆ విండో తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.